హలో హాయ్ వెల్కమ్ టు దీపూస్ వరల్డ్ అనట్ అనదర్ బ్లాగ్. చూస్తున్నారా ఇక్కడ ఏముందో, అవరే బేళ మేళ అని రాస్తుందన్నమాట కన్నడలో. సో ఇక్కడ వింటర్లో తెలుగులో నాకు నిజంగా దాన్ని ఏమని చెప్తారో తెలీదు. అనపకాయల లేకపోతే దాన్ని ఏమంటారు చూపిస్తాను మీకు. హాయ్, చలి ఉంది బాగా, వింటర్ కదా, ఆయనక వానలు పడుతున్నాయి, సైక్లోన్ ఎఫెక్ట్, కొద్దిగా ఎండ లేకపోతే మోడం అంతే. అవరే బళి మేళ అని ఇది ఎప్పుడు వస్తుంది అనమాట. చూసారా, ఇది 25th మేళ. సో ఇక్కడ ఏమేమి ఉంటుందో చూద్దాం. నేను లాస్ట్ టైం తీసినట్టున్నాను, బట్ అప్పుడు రాత్రి వచ్చింటిని చాలా ఉండిందనమాట. ఇప్పుడు అందుకనే పొద్దున్న వచ్చాను. ఇంకా ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే January 2 వరకు ఉంటుంది. ఇలాగ వస్తుంది. ఇక్కడ భగవద్గీత బుక్స్ అని ఇవన్నీ పెట్టారు. చూసారా, ఇక్కడ అవరేబళ ఐస్ క్రీము సూప్ అంట కనిపిస్తుందా మీకు? జనాలు ఇంకా అంతమంది లేదు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇవి తీసుకుంటుంది ఐస్ క్రీము. ఇక్కడ చూడండి, ఇక్కడ జామున్, జిలేబీ, పకోడా, అవరేబళ నుంచి ఇన్ని చేస్తారు. అయినాక మసాలా దోశ, దాని నుంచి పలావు, అయినాక సూపు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి జిలేబీ, పకోడా. లిస్ట్ చూపిస్తాను చూడండి, లిస్ట్ ఏమేమి ఉన్నాయో. పైన హోళిగే నుంచి ఉంది, దోశ ఉంది, ఓకే, తట్టె ఇడ్లీ విత్ సారు అంటే ఇక్కడ రసం అని అర్థము, చిత్రాన్నం ఉంది, ఓకే, తీసుకుని వెళ్ళిపోవచ్చు. అయినాక పలావ్ ఉంది, ఓకే, షావ్గీ బాత్ ఉంది, ఉప్పిట్టు అంటే ఉప్మా, ఓకే, కార బాత్, అవరేబాళి పడ్డు తెలుసు కదా, గుంత పొంగనాలు, పాయసం ఉంది, మురుకు ఉంది. వావ్, సూపర్. అవరేబాళి సారు. మీరు దీనికి వచ్చేసేయండి, లంచ్కో డిన్నర్కో వచ్చేస్తే సరిపోతుంది. జామున్, ట్విస్టర్, జిలేబీ, నిప్పట్టు, ఐస్ క్రీమ్, పులావ్, నీ చెప్పలేదు, శాండ్విచ్, కారా బిస్కెట్స్. చూడండి ఇక్కడ ఎంత ఉందో, చూసారా. ఇక్కడ అవే కాకుండా ఇక్కడ షాప్స్, అవరేబాళ ఇది నాకు ఇవంతా ఒక రోజు అంతా బాగా తిప్పుకొని రావచ్చు. చాలా ఫేమస్ ఇక్కడ అవరేబాళ. మనం కళ్ళకాయ పర్ష అయిపోయినాక నెక్స్ట్ వింటర్కి ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నించుకోవాలన్నమాట. చూసారా ఎట్లా చేస్తున్నారా, పకోడా చేస్తున్నారు, అవరేబాళి వేసి. అది ఎట్లా ఉంటుందనేది చూపిస్తాను, ఒక నిమిషము. ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ అవుతూ ఉంది, పకోడాలు అవుతూ ఉన్నాయి. హౌ టు షో ఇట్, ఎక్కడ ఉంది అవరేకాళ్ళు? ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. మనము ఇట్లా ముందు పోతూ ఉంటాము, అర్థమవుతుంది. చూడండి, ఇది రాగి పావడాన్ని, రాగి ఇవన్నీ వస్తాయన్నమాట, ఫ్రైమ్స్. ఇవన్నీ బట్టలు ఒక మేళా లాగా అనమాట. దాంట్లో ఇది అవరేబాళి అనేది మెయిన్. ఇక్కడ లడ్డు, పేడ, ఇది చూసారా, ఇది ట్విస్టర్. స్కూల్ పిల్లలందరూ ఇక్కడే, ఓకే. ఇది 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 ఏంటి, స్వీట్స్ ఇది, ఓకే. ఐ విల్ షో టు యూ. ఒక్క నిమిషం రండి, వెళ్దాం. ఇక్కడ మేము ఆర్డర్ చేసామన్నమాట, వస్తుందో లేదో తెలీదు, చూస్తాం. ఒక నిమిషం. ಹಿಂಗೇನೆ ರೀ, ನೀವು ಬರ್ಬೋದು. ಜಾಮೂನ್ ತಗೊಂಡು ಎಷ್ಟು? ಒಂದೇನಾ? ಒಂದಕ್ಕೆ ಒಂದೇ. ಇದು ಸ್ಪೂನ್ ಕೊಡಿ. ನೀವು ಬರ್ರಿ. ಹಾಂ ಹಿಡ್ಕೊತೀವಿ. ಓಕೆ, ಇನ್ನೊಂದು ಹಾಕಿ. ಇದು ಬೇಡ. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి అవరేబాళి, ఓకే. దీని నుంచి ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడ గ్రీన్గా ఉంది, చూస్తున్నారా? ఇది
ఇది జామున్ ఒకటే ఒకటి ఇస్తారనమాట. ఎంత ఇది 50 రూపీసా? 40 15 ఒక్కొక్కటి. హోళికకు లైన్ పర్వాలేదు, కొంచెమే ఉంది. ఇది వాసవి బంగారుపేట చాట్స్, చాలా ఫేమస్ ఇది బంగారుపేట చాట్స్. పావ్ బాజీ, తవా పులావు. చూడండి జనాలు, అంత క్రిస్మస్ సెలవులు కదా, స్కూల్ అన్నీ ఇది లేదు. ఇది చూసారా, ప్రైజెస్ ఏం పెద్ద కాస్ట్లీ కాదు. చూడండి అన్నీ మ్యాక్సిమం 100 రూపీస్. ఏది అంటే పావ్ బాజీ అంతే, ఇంకా అన్నీ కొద్దిగానే ఉన్నాయి. ఇది అక్కీ రొట్టి ఫేమస్, ఇది కంపల్సరీ తీసుకోవాలి. అక్కీ రొట్టి, రాగి రొట్టి. ఇంతమందే ఉన్నారు, సో నించుకునేస్తే ఇప్పుడు సరిపోతుంది. ఇది కనిపిస్తోందా మీకు? ఇదే అవరే బ్యాడీ అంటారు, ఇది అవరే కాళ్ళు అంటారు. సో దీని నుంచి ఇప్పుడంతా ఇది మేళ ఉండేదంతా దీంతోనే. ఇంకా ముందుకు పోతే అంత రష్ లేదండి, ఉంది బట్ అంత లేదు. లాస్ట్ ఇయర్ అయితే నేను రాత్రి వచ్చింటిని. ఐస్ క్రీమ్లు ఉన్నాయి చూడండి, అందరు కాలేజ్ పిల్లలే. ఇది వడ అయినాక బోండా స్టాల్, వడ స్టాండ్. ఇక్కడ ఏముంది, గోబీ ఉంది. చూసారా ఇక్కడ జాతరలాగా ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ వలుస్తున్నారు. వెయిట్, ఐ షో యూ. ఇక్కడ గ్రౌండ్ నెట్ వేసుకున్నారు, ఇది కరెక్ట్. ఇప్పుడు చూసారా, దీని ఏం చెప్తారో చూడండి, కామెంట్ చేయండి. ఇదే ఇవి చాలా ఫేమస్ వింటర్లో ఉప్మాకి, సాంబార్కి. చూసినారా ಎಷ್ಟು కేజీ? ಎಷ್ಟು కేజీ 80 రూపీస్ అంట. అది వలిచిండేది చూసారా, అక్కడ పింక్ డబ్బాలో కనిపిస్తుంది. అది దాని నుంచి ఇప్పుడు ఈ మేళ అంతా జరుగుతుండేది. ఇంతమంది వచ్చిండేది. బాగుందా ఇది? దోశ అంట, దోశ కౌంటర్ అక్కడ. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళేది, ఎవరే వెళ్ళే దోశ. మనం నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఎక్కడున్నా కానీ దీనికి మటుకు జనాలు పిచ్చిగా వస్తారు. వారం రోజులు ఉంటుంది వీళ్ళందరికీ, పండగనే పండగ. ఇది ఐస్ క్రీము చూసారా, ఇక్కడంతా బేకరీ కౌంటరు. ఓకే, శాండ్విచ్, పఫ్ఫులు. చూడండి ఎవరికి ఎంతనో అంత, మీరేమేమి తినాలో లంచ్ మళ్ళీ ఇక్కడే తినేసి మళ్ళీ ఇది చేసుకొని, స్నాక్స్, కాఫీ, మళ్ళీ టిఫిన్, మళ్ళీ డిన్నరు. ఒక 4-5 అవర్స్ ఉండొచ్చు ఇక్కడ. చూస్తున్నారా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు సాయంకాలం, అందుకే ఇవంతా వేసిండేది. ఇదేమిది ఎక్స్ప్రెస్ కౌంటర్స్ వెల్కమ్. దీనికి టికెట్స్ తీసుకోవాలేమో. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడనే ఇదే, బట్ ఇక్కడ తొందరగా ఇచ్చేస్తారనమాట కౌంటర్స్లో. ఓకే, ఇప్పుడే అడిగాను. ఈ లోపల ఏమి అంటే ఎక్స్ప్రెస్ కౌంటర్స్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, ఇదంతా నార్మల్ వాళ్ళకి. ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. ఏమి అంటే ఇక్కడ డబ్బులు కట్టేసి టికెట్ తీసుకొని పోవాలి. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు, చూస్తున్నారా? ఇక్కడ కౌంటర్స్లో అంతా ఖాళీ. అక్కడ మనం కూర్చోవడానికి బాగా ఉంటుంది. బట్ ఇదే ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారు. సో అందుకు అక్కడ నిల్చుకున్నారనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనము లోపలికి వెళ్తే రష్ ఉండదు, నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్గా ఇక్కడ ఏమేమి పెట్టారో అన్నీ అక్కడ అదే పెట్టారు. సో మనం ఇక్కడే తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, విల్ గో టు అక్కీ రొట్టి కౌంటర్. అక్కడ మా ఆయనని పెట్టి వచ్చానమాట మీకు ఇవన్నీ చూపించడానికి. ఓకే, విల్ గో టు అక్కీ రొట్టి కౌంటర్. ఇదేమిది ఇక్కడ చూడండి ఎట్లా వేస్తున్నారు. ఎంత బాగుంది కదా. మామూలుగా జిలేబీ ఏ రంగులో ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు దీని నుంచి చేస్తుండేది కదా. సో ఇది ఏ కలర్ వస్తుందో చూడండి, గ్రీన్ కలర్లో వస్తుంది జిలేబీ. ఓకే, దీంతోనే కాంగ్రెస్ లాగా, మిక్చర్ లాగా, స్వీట్స్ ఇవంతా కౌంటర్ అక్కడ తీసుకొని
ఇక్కడ తీసుకొని ఇవంతా ఇక్కడ కొనుక్కోవాలి. ఓకే, తీసుకుందాము. ఒకటి కొద్దిగా పార్సల్ మా పాపకు తీసుకొని ఇంటిని. మా ఆయన ఇక్కడే తినాలి. జిలేబీ ఏం బాగుంటుంది, అది మెత్తగా అయిపోతుంది. సో అమ్మ దీనికి కౌంటర్ చూసినారా? అయ్యప్ప జిలేబీకి ఏమిది, ఓ మై గాడ్, ఈ జిలేబీ, ఓ మై గాడ్. వద్దు, ఇది మళ్ళీ వస్తాం. ఇంత పెద్ద క్యూకి తీసుకోవడానికి నాకు ఓపిక లేదు. విల్ కమ్ లేటర్, నాట్ నౌ, బట్ విల్ ఫినిష్ దిస్ అక్కి రోటీ, చిత్రాన్నం ఇవంతా అయిపోయినాక దెన్ ఐ విల్ కమ్. సో మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా, బెంగళూరులో ఎక్కడన్నా ఉన్నా, ప్లీజ్ నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ బసవన్ గుడికి రండి. సో యూ క్యాన్ ఎంజాయ్ ఎ లాట్. హాఫ్ డే, ఇది హాఫ్ డే మటుకు బాగా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇక్కడ వచ్చేసాయి. ఎట్లున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఎంత బాగున్నారు చూడండి. నాకు మీకు బట్టలు కావస్తే బట్టలు సంక్రాంతికి తీసుకోవచ్చు, న్యూ ఇయర్కి తీసుకోవచ్చు. బాగా మంచి క్వాలిటీనే అండి. ఓకే, అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడిగాస్ ఎక్కువ ఉన్నారు, నాకు హిందీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ అవరేజ్ బాళీ అంటే. సో అక్కి రొట్టి చూస్తున్నారా? అమ్మో, అక్కి రొట్టికి తగ్గింది. నేను ఇప్పుడు వెళ్తున్నాను దీంట్లో. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి మీల్. ఓకే, అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు చూపించాను అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. అనదర్ వెరీ గుడ్ వ్లాగ్. బాయ్.